బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ శివారులోని ఆ గండిపేటకు దగ్గరలోని దాదాపుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమి కొట్టేసే ప్రయత్నం చేసి పోలీసుల చేతికి అడ్డంగా చిక్కాడు. అంటే ఆధారాలతో చిక్కి ప్రస్తుతానికి ఈ మాజీ ఎమ్మెల్యే పరారీలో ఉన్నాడు. ఆల్రెడీ బ్రహ్మనాయుడు కోసం పోలీసు బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. అసలు విషయం ఏంటంటే ఒక చిన్న లూప్ హోల్ ని ఆసరాగా చేసుకుని 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని 35 కోట్లకు కొట్టేయాలని ప్లాన్ చేసి 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించడమే కాకుండా 5 జీవోలు నకిలీ జీవోలు సృష్టించాడు. అంటే ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తుల పేరిట క్రమబద్ధీకరించినట్టుగా నకిలీ జీవోలను సృష్టించాడు. ఇది ఆ నోట ఈ నోట వాట్సాప్ లో పాకటంతో స్థానిక తహసీల్దార్ వద్దకు ఆ నకిలీ జీవోలు చేరాయి. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే రంగంలోకి దిగినటువంటి పోలీసులు అసలు దీన్ని సృష్టించింది ఎవరు ఏంటి అని తీగలాగితే డొంక గదిలినట్టుగా అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళని లాగితే అసలు కథ అప్పుడు బయటపడింది. ఆంధ్ర వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడే దీనికి కర్త కర్మ క్రియ. ఈ మొత్తాన్ని వెనక నుండి నడిపించింది ఆయనే. ఆయన ఖాతా నుంచే స్వయంగా డబ్బులు 4 కోట్లు కూడా సంబంధిత వ్యక్తులకు బదిలీ చేశారని చెప్పి పోలీసులు అయితే ఆధారాలతో తేల్చడం జరిగింది.